హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గవరాస్ కిచెన్. ఇవాళ రెసిపీలో ఆఫ్ఘనీ ఎగ్ కర్రీని ప్రిపేర్ చేయబోతున్నానండి. ఇది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా క్విక్గా అయిపోతుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రెసిపీ కోసం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులో 2 నుంచి 3 వరకు మీడియం స్పైసీ ఉన్న గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 12 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని 1 ఇంచు అల్లం ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా లైట్గా కలర్ మారాక ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఆనియన్ కూడా లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం ఇలా కలర్ మారాక వీటన్నింటినీ పూర్తిగా చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసుకొని ఇందులో అరకప్పు ఫ్రెష్ కొరియాండర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 15 జీడిపప్పుల్ని ఒక పావు కప్పు వాటర్లో ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకున్నానండి. ఈ నానబెట్టిన జీడిపప్పుల్ని వాటర్తో సహా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 నుంచి 3 వరకు స్పైసీగా ఉన్న గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకొని వీటన్నింటిని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని ఈ గ్రీన్ పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 6 నుంచి 8 వరకు బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలా ఫోర్క్తో కానీ లేకపోతే టూత్ పిక్ సహాయంతో కానీ ఇలా హోల్స్లా పెట్టుకొని వీటిని ఫ్రై చేసేసుకుందాం. ఎగ్స్ని ఫ్రై చేయడానికి సేమ్ ప్యాన్లో 2 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఇందులో 2 చిటికెలు పసుపు, 2 చిటికెల కారం, అలాగే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుని పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఎగ్స్ అన్నీ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు సేమ్ ప్యాన్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని అలాగే చిన్న ముక్క బటర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ బటర్ కొంచెం కరిగాక ఇందులోనే హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. వీటి కోసం నేను 2 బిర్యానీ ఆకుల్ని, అలాగే ఒక 1/2 ఇంచ్ దాల్చిన చెక్కని, ఒక ఇలైచీని, 2 లవంగాల్ని, ఒక 10 నుంచి 12 వరకు మిరియాలని వేసేసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ ఒక 2 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ షాజీరాని యాడ్ చేసుకోవాలి. ఈ షాజీరా యాడ్ చేసుకున్నాక ఇది కొంచెం చిటపట్లాడిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి గ్రీన్ పేస్ట్, ఆ గ్రీన్ పేస్ట్ని యాడ్ చేసుకున్నాక అందులో ఉన్న రా స్మెల్ పూర్తిగా పోయి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని వీటన్నింటిని బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు చిలికిన పెరుగుని యాడ్ చేసుకొని ఈ పెరుగుని ఫాస్ట్గా కలిపేసుకోవాలండి, లేకపోతే వేడికి విరిగిపోతుంది. ఒకవేళ మీరు కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళైతే పక్కకు దించేసి లేకపోతే స్టవ్ను ఆఫ్ చేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న ఎగ్స్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా ఎగ్స్ యాడ్ చేసుకున్నాక ఒకసారి కలిపేసేసి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కొంతసేపటికి ఆయిల్ కొంచెం పైకి తేలుతుందండి. ఇప్పుడు మూత తీసి ఒక్కసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ ఫ్రై చేసుకుని పెట్టుకున్న కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి. ఇలా కసూరి మేతిని కొంచెం ఇలా నలుపుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇందులోన ఒక 2 చిటికెలు గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇలా గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం ఆయిల్ అనేది బయటకు వస్తుందండి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల సన్నగా కట్ చేసుకుని కొత్తిమీరని యాడ్ చేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్లే. దీన్ని రైస్తో, రోటీతో, లేకపోతే బిర్యానీతో, లేకపోతే బగారా రైస్తో దేంతో అయినా కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.